1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. 1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్నెట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషి అన్న తర్వాత ఎక్కడ ఎలా స్పందించాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఏడవాలి అనేది. ఏడుపే ఎంత అసహ్యంగా ఉంటుందో నవ్వు కూడా అంతే అసహ్యంగా ఉంటుందండి. సో ఎందుకు ఇవన్నీ అంటున్నానో ఒకసారి రామ్ గారిని అడిగి మాట్లాడదాం. రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను ఇలా అన్నందుకు ఒక రీజన్ ఉందండి. ఒక ఐజీ పొజిషన్లో ఆవిడ క్యాడర్, అది ఐజీ. ఒక ప్రెస్ మీట్లో ఆవిడ నవ్వడం, ఒక 10 ఏళ్ల బాలికకు జరిగిన దారుణం గురించి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఒక ఐజీ అయి ఉండి అలా నవ్వొచ్చా? అసలు ఎందుకు ఆవిడ అలా నవ్వింది? ఈ 10 ఏళ్ల బాలికకి ఏమైంది? ఈ 10 years old అమ్మాయి ఎవరైతే ఉన్నారో కోయంబత్తూరులో మాయ మాటలు చెప్పి ఒక ఆల్మోస్ట్ 35 years అనుకుంటా అతనికి. అతను ఆ పిల్లకి మాయ మాటలు చెప్పి ఆమెని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి, అతను ఇంకా వాళ్ళ ఒక ఫ్రెండ్ కూడా ఎవరు ఇద్దరు కలిసి ఆమెను తీసుకెళ్ళి 10 years old బాలికని తీసుకెళ్ళి దారుణంగా రేప్ చేసి చంపేసి పాడేశారు. పడేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఎక్కడ ఆగింది ఏంటి, ఆ ట్రాకింగ్ ఇవన్నీ తోటి ఏంటంటే బేసిక్ గా దే ఫౌండ్ అవుట్ దట్ ఎవరు కల్పిట్ అనేసి వాళ్ళు కల్పిట్ ని కూడా ఐడెంటిఫై చేశారు. ఇద్దరిని ఐడెంటిఫై చేశారు. ఒకడు ఏంటంటే పోలీసులను చూసేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పారిపోదాం అనేసి దూకి ఒక కాలు వచ్చే ఫ్రాక్చర్ కూడా అయింది. ఇంకో ఎవరైతే సహాయం చేశారో అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్ ఇదంతా ఒక ప్రెస్ మీట్ లో చెప్పాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఐజీ రమ్య ఎవరైతే ఉన్నారో ఈ డీటెయిల్స్ మొత్తం చెప్పాలి పబ్లిక్ కి. సిచ్యువేషన్ అనేది చాలా ఇంటెన్స్ అండ్ సీరియస్ అండి ఇక్కడ. ఎందుకంటే 10 years old అమ్మాయిని ఇలా చేశారు అని అంటే పబ్లిక్ అంత తొందరగా అది డైజెస్ట్ చేసుకోలేదు. సో అంత సీరియస్ మ్యాటర్ మీద ఒక ప్రెస్ రిపోర్ట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఆ సీరియస్నెస్ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే ఒక ఐజీ హోదాలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేసుకోవాలి. ప్రెస్ రిలీజ్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా అనేసి పబ్లిక్ ముందే కూర్చొని కెమెరాస్ ఆన్ ఉన్నాయి, జస్ట్ మీటింగ్ స్టార్ట్ కాలేదు, వాళ్ళు జోక్స్ వేసుకోవడము, నవ్వుకోవడము, గోర్లు గిల్లుకుంటూ మాట్లాడుకోవడము, ఇలాంటివన్నీ చేయటం అనేది వీడియో టేపింగ్ లో మొత్తం అంతా తెలిసింది. అండ్ జనాలకి నచ్చలేదు కూడా. ఇరిటేటింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నువ్వు అక్కడ కూర్చున్న సమయం సందర్భం ఏంటిది అనేది ఆలోచించాలి. ఒకటి, పోలీసులు రోజుకి ఎన్నో ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. అండ్ కొన్ని కేసెస్ లో వాళ్ళు కనెక్ట్ కూడా కుదరకపోవచ్చు వాళ్ళకి, ఎందుకంటే డైలీ చూసేదే కాబట్టి వాళ్ళకి అది అలవాటై ఉంటుంది. కానీ ఒక పబ్లిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు బిహేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో జనరలీ టెక్నికలీ నాలెడ్జ్ పెంచుకుంటారో అండ్ వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏముంది ఇవన్నీ ఆలోచిస్తారే తప్ప అసలు వెన్ ఇట్ కమ్స్ టు దిస్ థింగ్ లైక్ ఒక పబ్లిక్ బిహేవియర్ కానివ్వండి, పబ్లిక్ లో మాట్లాడడం కానివ్వండి, ఈ కూడా చెప్పాలంటే స్కిల్సే అంతే. అవును, ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా అలాంటి హోదాలోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ రాంగ్ ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ వాట్ ఐ బిలీవ్ ఇస్, ఒక డెసిగ్నేషన్ కి వాళ్ళు వెళ్తున్నారు అని అంటే ప్యూర్లీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కాదు, ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఎలా మాట తీరు ఎలా ఉండాలి, ఒక పబ్లిక్ స్పీచ్ ఇచ్చేటప్పుడు లేదా ఒక ప్రెస్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అసలు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అన్నమాట. అది లేకనే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అంటే అందరూ ఏంటంటే ఒక ఆడ మనిషి అయ్యి అంత దారుణంగా అంత చిన్న బిడ్డకు చేసినారంటే ప్రతి వాళ్ళకు వాళ్ళ బిడ్డలాగే ఉంటది, ఎవరికి ఎవరి సంబంధం లేకుండా అందరూ బాగా రియాక్ట్ అవుతుంటే వీళ్ళు మాత్రం మీరు అన్నట్టు గోళ్ళు గిల్లుకుంటూ ఎంత ఇరిటేషన్ గా ఉందంటే చూడనీకి. అంటే వీళ్ళకి మీరు అన్నట్టు ఫస్ట్ లో ఏం చెప్పరా అండి? వీళ్ళు మీరు ఇందాక అన్నారు కదా ఈ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి అని. అవును, సో చెప్పడం వరకు ఫర్ ద సేక్ ఆఫ్ కవర్ చేస్తారండి. కానీ అది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటున్నారు, అది కూడా పాస్ అవ్వడం ఇంపార్టెంట్, ఇలాంటివి కూడా పాస్ అవ్వడం ఇంపార్టెంట్ అనేది అది జనరల్ గా మనం చూడడం, అలాంటి ఆబ్లిగేషన్స్ లేవన్నమాట. అయితే తిని చూస్తే ఇంకోటి కూడా చూస్తే ఆమె నవ్వుతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఆమె ఏదో సరదాగా నవ్వుతుంది అని అనుకుంటారు, కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ నేను స్పెసిఫిక్ అబ్జర్వ్ చేశానండి. ఒక పర్టికులర్ ప్లేస్ తో తను షీ వాస్ డూయింగ్ దిస్, ఇలా అంటా ఉంది. జనరల్ గా ఇది ఎప్పుడు అంటారంటే టెన్షన్ లో ఉన్నప్పుడు అంటా ఉంటారు అనమాట, టెన్షన్ తగ్గించుకోవడానికి. సో ఆమెకి ఏంటంటే ఆ ప్రెస్ రిలీజ్ ఇవన్నీ కొత్తగా అవ్వచ్చు,
ఓ సో ఆ కొత్త కాబట్టి టెన్షన్ లో ఇది ఇలా ఇలా అనుకోవడము, ఆ టెన్షన్ కప్పిపుచ్చుకోవడానికి నవ్వటము, ఇలాంటివి కూడా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఆమె బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే షీ వాస్ డూయింగ్ దిస్ అనమాట. అండ్ అవును. జనరలీ ఎవరు కూడా ఇట్లా ఇలా నార్మల్ గా అన్నారు, స్పెషల్లీ టెన్షన్ లో ఉన్నప్పుడే దే డూ దిస్ అనమాట. సో అక్కడ ఇదేంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, తను టెన్షన్ పడుతుంది, టెన్షన్ ని కవర్ చేసుకోవడానికి నవ్వడము, లేదా ఇలా ఇలా గోర్లు ఇలా అనుకోవడం ఇలాంటివి చేస్తుంది అనేసి. కానీ జనరల్ పబ్లిక్ అలా తీసుకోరు కదా, కదా ఆబ్వియస్లీ మిస్కమ్యూనికేట్ అయిపోతుంది. ఖచ్చితంగా. సో కాబట్టి ఇలాంటి ట్రైనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనము తెలియక చేసిన మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా Yes. ఉండాలి అనేది మాత్రం అది కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలనేది ట్రైనింగ్ కంపల్సరీ కావాలి. నిజంగా మీరు అన్నట్లు అంటే సందర్భాన్ని బట్టి నవ్వాలి, సందర్భాన్ని బట్టి ఏడవాలి, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అవును. ఈ 3 కూడా ఆవిడకి తెలిసినట్టు లేదు అని అనిపించింది, True, అంత true. హోదాలో ఉండి కూడా. అవును అవును సో అంటే ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక మనకు రక్షణ ఎక్కడ ఉంది, మనకి ఏ న్యాయం జరుగుతుందని ఆబ్వియస్లీ అందరూ అనుకుంటారు కదా. ఆబ్వియస్లీ అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. See, వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నా కూడా, ఆ, వాళ్ళు ఎంత 100% ఇచ్చినా Yes. కూడా, ఈ పబ్లిక్ స్పీచెస్ లో కానివ్వండి, ప్రెస్ రిలీజ్ లో కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఏంటంటే జనాల్లో ట్రస్ట్ అనేది పోతుంది. పోతుందండి. Yeah. మామూలుగానే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. అవును. ఎవరికి ఎటువంటి శిక్షలు కఠినంగా లేవు కాబట్టి అన్యాయాలు ఎక్కువ జరిగి ఇలాంటివి చూసేసరికి ఇక పూర్తిగా చచ్చిపోతుంది. True, true. థ్యాంక్ యూ. Yeah, welcome.